నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. చరిత్ర పునాదిపై ఆధునిక బంధం. జర్మనీ ఛాన్సలర్ మెర్ట్తో మోదీ చర్చలు. అమెరికా ఉక్రెయిన్లకు బిగ్ షాక్. అగ్రరాజ్యం ఫైటర్ జెట్లు కూల్చేసిన రష్యా. నెంబర్ 2. సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రజలతో మమేకమై సరదాగా గడిపిన సీఎం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. ఉక్రెయిన్ గగనతల రక్షణలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే అమెరికా తయారీ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు రష్యా ప్రకటించింది. అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక F-16 యుద్ధ విమానాన్ని తమ రక్షణ వ్యవస్థలో విజయవంతంగా కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కూల్చివేతను రష్యా కేవలం ఒక సైనిక విజయంగానే కాకుండా పాశ్చాత్య దేశాల ఆయుధ సంపత్తిపై సాధించిన నైతిక విజయంగా జరుపుకుంటోంది. పాశ్చాత్య ఆయుధాలు తమ ముందు పనిచేయవని నిరూపించడానికి ఇదొక నిదర్శనమని మాస్కో పేర్కొంది. రష్యా ఆర్మీ అధికారి ఈ ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా గర్వంగా చెప్పుకునే F-16 విమానాలు మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుందని అన్నారు. యుద్ధ విమానం ఏదైనా అది మా భూభాగంలోకి వస్తే కూల్చివేయడం ఖాయమని ఆయన ఎద్దేవా చేశారు. రష్యా పైలట్లు, మిజైల్ డిపార్ట్మెంట్ ఈ అమెరికన్ జెట్లను వేటాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రష్యా మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత గ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో కలిసి సరదాగా గడిపారు. తన నివాసం ముందున్న మైదానంలో చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన గ్రామీణ క్రీడా పోటీలను సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు స్వయంగా వీక్షించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేసి పిల్లలతో ఫోటోలు దిగి వారిలో ఉత్సాహం నింపారు. ఈ వేడుకల్లో నారా, నందమూరి కుటుంబాలకు చెందిన చిన్నారులు కూడా పాల్గొనడం విశేషం. సొంతూరులో పండగ జరుపుకుంటూనే అటు కుటుంబ సభ్యులు, ఇటు సామాన్య ప్రజలతో సమయాన్ని గడుపుతూ సీఎం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయ హడావిడికి దూరంగా గ్రామీణ వాతావరణంలో జరిగిన ఈ వేడుకలు స్థానికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ మధ్య సోమవారం విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యా రంగంలో మెరుగైన సంబంధాల కోసం ఇరు దేశాల మధ్య ఓ రోడ్ మ్యాప్ తయారీకి అడుగులు పడ్డాయి. ఛాన్సలర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మెర్జ్ తొలిసారిగా ఆసియా పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మొదటగా భారత్లో 2 రోజుల పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సోమవారం గుజరాత్లోని అహ్మదాబాద్కు వచ్చిన ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ఇక మెర్జ్తో భేటీ అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మోదీ మాట్లాడారు. జర్మనీ మేథో రాజకీయ స్వరూపాన్ని తీర్చిదిద్దడంలో భారతీయ మేధావులు, స్వతంత్ర సమరయోధుల పాత్రను ఈ సందర్భంగా ప్రధాని గుర్తు చేశారు. ఠాగూర్ సాహిత్యం, వివేకానంద తాత్వికం నుంచి జర్మనీలో మేడం కామా తొలి భారత జాతీయ జెండాను ఎగురవేయడం వరకు ప్రస్తావించారు. ఆ చారిత్రక బంధం నేడు భవిష్యత్తు భాగస్వామ్యానికి పునాదిగా నిలుస్తోందని చెప్పారు. భారత్, జర్మనీ ద్వైపాక్షిక వాణిజ్యం గతంలో ఎప్పుడూ లేనంత ఉచ్చస్థితికి చేరుకుందని, $50 బిలియన్ మార్కును దాటిందని పేర్కొన్నారు. 2000కు పైగా జర్మనీ కంపెనీలు భారత్లో చాలా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, భారత్ ఆర్థిక పరిస్థితి, వృద్ధి సామర్థ్యంపై నమ్మకానికి ప్రతిరూపంగా అవి నిలుస్తున్నాయని వారు తెలియజేశారు. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న పడాల సునీల్ని రాయలసీమ మాల సంఘాల జేఏసీ చైర్మన్ యాట ఓబులేష్ పరామర్శించారు. మాల సంఘాల జేఏసీ చైర్మన్ యాట ఓబులేష్ మాట్లాడుతూ, బిజినెస్ చేసుకునే మాల కులానికి చెందిన పడాల సునీల్ బాబుపై హత్యా ప్రయత్నం చేసి దాడి చేయడంని వ్యతిరేకిస్తున్నాము. సునీల్పై హత్యా ప్రయత్నం చేసి దాడి చేయించిన వ్యక్తి నాగరాజు యాదవ్ అని ఆరోపణలు ఉన్నాయని అన్నారు. హత్యా ప్రయత్నం చేసి దాడి చేయించిన వ్యక్తిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, మాలలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ సునీల్ పైడాల అనే అతను అత్యంతగా దాడి చేస్తున్నారు. అతని మీద కాళ్ళు చేతులు విరగొట్టడం అవి ఇలా జరిగింది. ఇలాంటివి అతను చేపించారు అని నాగరాజు యాదవ్ అని తెలిసింది. ఇవి ఎంత మటుకు సమాజం అని చెప్పి ఇప్పుడు ఇతనికి అన్యాయం జరిగింది, కాళ్ళు చేతులు ఇరగొట్టినారు కాబట్టి అతను చేయించిన వాళ్ళని ఎవరున్నారు కొద్దిగా వాళ్ళ మీద ఎస్ యాక్టివ్ పెట్టేసి తీవ్రంగా ఖండించాలని మా మనవి. సూర్యప్రకాష్ గారు ఒకవేళ చేయించింటే అతను బీసీ కులానికి చెందిన వ్యక్తి. బీసీలు ఒకవేళ ఎస్సీల మీద కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ ఎస్సీల మీద రెచ్చగొట్టించి, అంటే మీరు మాలమాదిగలు ఏమైనా సరే కొట్లాడుకొని చావండి, మేము మాత్రం సేఫ్గా ఉంటామని చెప్పే ధోరణితో ఇలాంటి దాడులు, అసాంఘిక కార్యక్రమాలు చేయించడము చాలా బాధాకరమైన విషయం. నేను రాయలసీమ మాల సంఘాల జేఏసీ చైర్మన్గా ఒక్కటే నేను డిమాండ్ చేస్తున్నా,
పోలీసు గారికి, ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నా మనవి ఏంటంటే, ఎవరైతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు రెచ్చగొట్టి చేయించారో ఆ వ్యక్తి పైన ఎస్సీ అట్రాసిటీ కేసు కంపల్సరీ నమోదు చేయాల్సిందే. ఈరోజు ఈ పగడాల సునీల్ మీద జరుగుతుంది, రేపు పొద్దున ఇంకొకరిని జరుగుతుంది. ఇట్లే చూసుకుంటూ పోతే లాస్ట్కు సమాజంలో మాదిగల్ని రోడ్ల మీద కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఎస్సీలను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈరోజు సమాజంలో మాకు ఒకే ఒక ఆయుధము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. అలాంటి మరి సునీల్ పగడాలకు కాలిరిగింది, బెడ్ రెస్ట్లో ఉన్నాడు, తన కుటుంబం పరిస్థితి ఏంటి? కాబట్టి తన జీవనోపాధికే అడ్డు కలిగించినారు. తన ఏదో బిజినెస్ చేసుకుంటున్నాడు, ప్రజాస్వామ్య పద్ధతిలో సోషల్ మీడియాలో ఏదో తిరుగుతున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా జనవరి 13 నుండి 24 వరకు జిల్లాలో నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లా బుద్దారం గ్రామంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ గౌడ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా మానవ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి కారణాల వల్ల ప్రాణ నష్టం జరుగుతోందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, అనుమతించిన వేగ పరిమితిని మించకుండా వాహనాలు నడపాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తనతో పాటు ఇతరుల ప్రాణ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రమాదాలు కారణంగా వారు ఎదుర్కొంటున్న మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులను వారి అనుభవాల ద్వారానే ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సంఘటనలు ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత చైతన్యం తీసుకువచ్చేలా ఉపయోగపడ్డాయని ఎస్పీ తెలిపారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా కుటుంబాలను జీవితాంతం బాధల్లోకి నెట్టే ప్రమాదం ఉందని పేర్కొంటూ రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రతి ఒక్కరూ సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకోవాలన్నదే అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి రవాణా శాఖ అధికారి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నెగ్లిజెన్స్ ఏమైతదిలే అనే నెగ్లిజెన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళు షేర్ చేశారు. అందులో కూడా కొంతమంది హెల్మెట్ పెట్టుకోలేదు, కొంతమంది స్కిడ్ అయి సెల్ఫ్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది, కొంతమంది ఏముందిలే పక్కనే కదా బయటకు వచ్చేస్తాంలే అన్న ఉద్దేశంతో కూడా బయటకు వచ్చి అలా కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగితే చెప్తారు, ఒక చిన్న ఇగ్నోరెన్స్ వాళ్ళ ఫ్యామిలీని ఎంత భయంకరంగా ఇంపాక్ట్ చేసింది అనేది వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళది షేర్ కూడా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఒక పాప ఉంది, వాళ్ళ ఫాదర్ మేసనరీ వర్క్ చేసుకునేటోడు, మేస్త్రి. అతను చనిపోవడం వల్ల ఇప్పుడు ఆ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఆ పాప ఎడ్యుకేషన్ ఆగిపోయింది, తనకు 2 పిల్లలు ఉన్నారు, ఇల్లు కూడా అంతంత మాత్రంగానే ఉంది, ఇంట్లోకి వాటర్ వస్తున్నాయి. సో అది తన సమస్య. అదే తన ఫాదర్ బతికుంటే, ఆ రోజు ప్రికాషన్స్ తీసుకొని ఉండుంటే, ఆ పాప ఇప్పుడు కాలేజ్లోనూ ఎక్కడో చదువుకుంటూ ఉండేది, వాళ్ళ తమ్ముళ్ళు కూడా స్కూల్లో ఉండేవాళ్ళు. సిమిలర్లీ ఇంకొక ఫ్యామిలీ కూడా, తను ఒక హౌస్ వైఫ్, ఇంట్లో ఉండే అతను. ఇప్పుడు తన హస్బెండ్ చనిపోవడం వల్ల తను బయటకు వచ్చి కష్టపడి పిల్లల్ని పోషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా అసలు అవసరమా? ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ చైనా మాంజాను వాడవద్దని రాజ్యసభ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు విన్నవించారు. సంక్రాంతి వేడుకలో భాగంగా హైదరాబాద్ అమర్పేటలోని బతుకమ్మ కుంటలో ఆయన పతంగులను ఎగరవేసి సందడి చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పతంగులను ఎగరవేస్తారని, అదే మాదిరిగా మన రాష్ట్రంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున 3 రోజుల పాటు కైట్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు సంక్రాంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకొని ఉత్సాహంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించడాన్ని అందరూ స్వాగతించారు ఆయన విన్నవించారు. మాంజను ఎవరు కూడా యూజ్ చేద్దామని మాటిమాటికి చెప్పారు కనుక నేను ఒకటే రిక్వెస్ట్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి తారం
మన రాష్ట్రంలో తయారైనటువంటి మాంజనే యూజ్ చేయాలి. దీనివల్ల అనర్థాలు జరుగుతుంది. అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ ఫెస్టివల్ అన్నారు. 13, 14, 15 వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి. పతంగులతో ఎగిరేసేది మరి మంచి నీళ్లు కూడా ఏది ఎన్విరాన్మెంట్ రంగనాథ్ గారు దీన్ని బాగా చేస్తున్నారు. దీనికి తప్పనిసరిగా అందరు కూడా మరి దీంతో పాటు మరొకటి మంచి నిర్ణయం తీసుకుని ఎవరైతే ఆఫీసులో పనిచేస్తూ గవర్నమెంట్ లో పనిచేస్తూ జీతాలు సహాయం చేయకుంటుంటే వాళ్ళ జీతం పెండ్లిగా వస్తలేదనే మంత్రి బాగా 2 పూటలు కోడలు వెళ్ళిపోయిందనే బాధ కాకుండా తల్లిదండ్రులకు ఇచ్చే జీతంలో వాళ్ళు కడుపు కానీ శుభాకాంక్షలు ఫైట్ ఫెస్టివల్ అని కమిషనర్ కూడా చెప్తున్నాడు. దానివల్ల అనర్థాలు జరుగుతాయి, చేయి తెగిపోతుంది కనుక ఆ మాంజలు ఇంతకుముందు ఆ మాంజలు ఎవరు యూజ్ చేయొద్దు. అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా మంచి శుభాకాంక్షలు. సంక్రాంతి సమయంలో ఏ కొడుకు తన తల్లిని తండ్రిని దూరం పెడతాడో అది తెలుసుకొని వాళ్ళ జీతంలోకి వెళ్ళి కట్ చేస్తాడు. అది మంచి నిర్ణయం. దీనికి ముఖ్యమంత్రి రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విద్యుత్ సవరణ బిల్లు, బీబీజీ రామ్జీ గ్రామీణ ఉపాధి పథకం చట్టం, విత్తన చట్టం వంటి కేంద్ర చట్టాలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయాలని జిల్లా రైతులకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమావేశం పిలుపునిచ్చింది. మంగళవారం ఏలూరు అన్నే భవన్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రైతాంగ సమస్యలపై పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే విధంగా అనేక చట్టాలు తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విత్తన చట్టం రైతులకు వ్యతిరేకంగా ఉందన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి బీబీజీ రామ్జీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి చట్టం చేయడం దారుణమని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు తీసుకువచ్చిందని, రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ ప్రజలపై భారాలు మోపే విధంగా కేంద్ర విద్యుత్ బిల్లు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో రైతుల ఉచిత విద్యుత్ పథకాన్ని కోల్పోతారని చెప్పారు. రైతులకు ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాలను భోగిమంటల్లో వేసి నిరసన వ్యక్తం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, సిరిబత్తుల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం తీసుకొస్తా ఉన్నది. మరి విత్తన చట్టం ఏదైతే ఉన్నదో ఇది బిల్లుగా తీసుకురావడం వల్ల ఈ బిల్లులో పరిశీలిస్తే కనుక ఇప్పటి వరకు రైతులకు ఉన్న హక్కులన్నీ కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ప్రైవేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఇవాళ రైతాంగాన్ని తీవ్రంగా మోసం చేస్తూ ఉన్నాయి. రైతులు నష్టపోతున్నా సరే పరిహారం ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ కార్పొరేట్ కంపెనీ అనుకూలంగా విత్తన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ చట్టాన్ని, అట్లాగే ఉపాధి హామీ పేరుతో తీసుకొచ్చిన బీబీజీ రామ్జీ చట్టాన్ని, అట్లాగే కేంద్ర ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇట్లాంటి ప్రజా వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా రేపు 14వ తారీఖున భోగి మంటల్లో వేసి తగులుపెట్టి గ్రామానికి కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘంగా మేము రైతాంగానికి పిలిపిస్తా ఉన్నాం. ఇవాళ ప్రధానంగా విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఈరోజు రాష్ట్రాల కొంత వర్క్ నుంచి కొంత జీవనాన్ని సాగించుకునేదానికి ఉపయోగపడతా ఉంది. అలాంటి చట్టాన్ని రోజులు పెంచామని కౌరులు చెప్తూ, అలాగే వేతనం పెంచామని కౌరులు చెప్తూ ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ మీద మరి 40% ఏదైతే వేస్తూ ఉన్నారో దాంతో ఈరోజు ఉపాధి హామీ కూలీలకి పని చెప్పే పరిస్థితి లేకుండా, పొమ్మనకుండా పొగబెట్టే పద్ధతిలో ఈరోజు ఉపాధి హామీ పని లేకుండా చేసే పద్ధతుల్ని తీసుకొస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అట్లాగే ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేదలు, అదే కౌలు రైతులు, వీళ్ళందరూ కూడా
ఈరోజు ఈ పనికి వెళ్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా నష్టదాయకమైన చట్టాన్ని తీసుకొచ్చే పద్ధతులను విడనాడాలని, ఇది విడనాడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజానికం వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐక్యం చేసి ఈ చట్టాన్ని కాపాడుకునేదానికి పోరాటాలు చేస్తామని తెలియజేస్తాము. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా పండగ చేసుకుని నిరుపేద కుటుంబాలకు 1 కేజీ అరిసెలు 1 కేజీ చెక్కలు పంపిణీ చేసినట్లు దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతమనేని మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో సుమారు 6,000 కుటుంబాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా తగిన సహాయ సహకారాలు అందజేశామని వారు తెలియజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న సచివాలయ ఉద్యోగులకు సేవలు అందించిన వారందరికీ పండుగ సందర్భంగా అరిసెలు చెక్కలు అందజేశామని తెలిపారు. సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకొని ప్రజలంతా సుఖ సంతోషాలతో మెలగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందని చింతమనేని తెలిపారు. ప్రజలంతా ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకొని కుటుంబాలు సంతోషంతో ఉండాలని ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కూడా డబ్బులు వేయడానికి లిస్టుని ప్రభుత్వం వారికి పంపడం జరిగింది. మరి అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అటు అమరావతి రాజధాని దగ్గర నుండి ఇటు పోలవరం వరకు కూడా ప్రతి ఒక్క మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, మరి వాళ్ళ యొక్క మంత్రివర్గం, అధికారులు అందరి భాగస్వామ్యంతో మరి శరవేగంతో రాష్ట్రం ముందడుగులు వేస్తూ ఉంది. దానికి మీ అందరి యొక్క సహకారం ముఖ్యంగా అవసరం. కొంతమంది ఊసిపోక జన్మంలో ఎలా ఎల్లాలో చేయటం, పవిత్రమైనటువంటి దేవాలయాల దగ్గర వీళ్ళ యొక్క ఏదో రకంగా సమాజంలో సంఘంలో అశాంతిని నెలకొల్పడానికి కొన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో మా నాయకుడి యొక్క విపరీతమైనటువంటి అనుభవంతో ప్రతి దాన్ని కూడా మేము ఎదుర్కొంటాం. రాబోయే 20 సంవత్సరాల వరకు ఈ కూటమికి ఎదురలేదు, తిరిగే లేదు. ఇంత స్వేచ్ఛ, ఇంత ఈ రకమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో రావడానికి కారణం కేవలం కూటమి ప్రభుత్వం. ప్రత్యేకంగా మరి కూటమి ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ఈ ప్రజానీకానికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే మా నియోజకవర్గంలో గత సంవత్సర కాలంగా కుటుంబ కూటమి నాయకులు, మా కార్యకర్తలు, మా యొక్క మండల లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు, గ్రామస్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓతో సహా గుర్తించి ప్రతి కుటుంబానికి కూడా 1 కేజీ అరిసెలు, 1 కేజీ చెక్కలు పంపించడం జరిగింది. వాళ్ళకి పంపిణీ చేసినటువంటి ఈ సచివాలయ సిబ్బందికి కానీ, ఎంపీడీఓలకు కానీ, విఆర్ఓలకు కానీ, విఆర్ఏలకు కానీ టోటల్గా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1500 నుంచి 1600 మంది కుటుంబాల ఉద్యోగస్తులకి, పాత్రికేయ మిత్రులకి, ప్రతి వారికి కూడా మరి సంక్రాంతి అరిసె తీపి అనేది చూపించడానికి నిర్ణయించుకున్నాం. సుమారుగా 6000 ఫ్యామిలీలని మరి ఇప్పటికి ఈ రకంగా వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయం చేయడం జరిగింది. ఇంచుమించుగా 5500 ఫ్యామిలీలకి ఇప్పటికే డిస్పాచ్ చేయడం కూడా జరిగిపోయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు ఇంత అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చరిత్ర పునాదిపై ఆధునిక బంధం, జర్మనీ ఛాన్సలర్ మెర్ట్తో మోదీ చర్చలు. అమెరికా ఉక్రెయిన్లకు బిగ్ షాక్, అగ్రరాజ్యం ఫైటర్ జెట్లు కూల్చేసిన రష్యా. నెంబర్ 2, సంక్రాంతి వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రజలతో మమేకమై సరదాగా గడిపిన సీఎం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.